మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవుల్లో పుట్టి హైదరాబాద్ నగరం మధ్యలో నుంచి ప్రవహిస్తుంది మూసీ నది. మొత్తంగా 267 కిలోమీటర్లు ప్రవహించి వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. కాలక్రమేణా మూసీ నది కబ్జాలకు గురై పుట్టగొడుగుల్లా అక్రమ కట్టడాలు వెలిశాయి. ఈ క్రమంలో మూసీ నది ప్రక్షాళనకు సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. నదిని కబ్జా చేసి కట్టిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. మూసీ నది ప్రక్షాళన సాధ్యాసాధ్యాలపై సాక్షి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఒకప్పుడు ఎంతో ఘన చరిత్ర కలిగిన నది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిర్మించిన ఆ నది నీరు తాగు, సాగు, పాడి, మత్స్య సంపదకు ఎంతో దోహదపడింది. ఇటు హైదరాబాద్తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ఎంతగానో ఉపయోగపడింది. కానీ ఇప్పుడు ఆ నది కాలుష్య కోరలో చిక్కుకుంది. అదే మూసీ నది. దేశంలోనే అత్యంత ప్రమాదకర నదుల్లో ఒకటిగా చేరింది. ఒకప్పుడు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో సేద తీరడానికి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇటువైపు వస్తేనే దుర్గంధంతో ముక్కు మూసుకునే పరిస్థితి నెలకొంది. కానీ ప్రభుత్వాలు ఏ వచ్చినా మూసీ ప్రక్షాళన చేస్తామని మొదటగా హామీ ఇస్తున్నాయి. సో ఈ ప్రభుత్వం కూడా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామంటున్నది. అసలు మూసీ ప్రక్షాళన సాధ్యమేనా? మూసీ ప్రక్షాళన కేవలం మాటల్లోనేనా? చేతల్లోనే కార్యరూపం దాల్చే అవకాశం ఈసారైనా కలుగుతుందా? మూసీ నదీ గర్భంలో నిర్మాణాలను తొలగించడానికి అధికారులు రంగంలోకి దిగారు. అక్రమ కట్టడాలను గుర్తించి మార్కింగ్ కూడా చేస్తున్నారు. అలాగే ఇళ్లు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. అర్హులైన నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వనున్నారు. బాధితుల నుంచి ఇంటి పత్రాలు, ఆధార్ కార్డ్, ఇతర ముఖ్య వివరాలు సేకరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో వెలిసినటువంటి ఈ మూసీ నది రంగారెడ్డి జిల్లా, అలాగే హైదరాబాద్ జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా మీదుగా సూర్యాపేట జిల్లా వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. సో మొత్తం 267 కిలోమీటర్ల మేర ఈ యొక్క మూసీ నది ప్రవహిస్తూ ఉంది. సో ఇటు హిమాయత్ సాగర్, గండిపేట జలాశయం నుంచి ఇటు దిగువ భాగాన చూసుకుంటే మొత్తం ఇటు తూర్పు వైపు ఉన్నటువంటి ఔటర్ వరకు సుమారు 57 కిలోమీటర్ల మేర ఈ మూసీ నది ప్రవహిస్తుంది. కానీ ఒకప్పుడు అంటే గత 100 సంవత్సరాల క్రితం మూసీ నది మొత్తం కూడా మంచినీళ్ళతో ప్రవహించేటువంటి నది. కానీ ప్రస్తుతం మాత్రం చూసుకోవచ్చు, ఇటువైపు రావాలంటేనే పెద్ద దుర్గంధం వాసన వెదజల్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ అధికారులు గుర్తించినటువంటి లెక్కలు కనుక ఒకసారి మనం చూసుకుంటే మొత్తం ఇటు హైదరాబాదు, రంగారెడ్డి, మల్కాజ్గిరి ఈ 3 జిల్లాల్లో కలిపి మొత్తం 2166 ఇళ్లను అధికారులు గుర్తించారు. సో ఈ మూసీ రివర్ బెడ్లో వెలిసినటువంటి నిర్మాణాలను గుర్తించినటువంటి అధికారులు మొత్తం ఇటు హైదరాబాద్ జిల్లాలో 1595, అలాగే రంగారెడ్డి జిల్లాలో 332, మల్కాజ్గిరిలో 239 ఇళ్లను గుర్తించారు. సో ఈ ఇళ్లలో ఉన్నటువంటి నిర్వాసితులు సుమారుగా 12,000కు పైగా ఉన్నట్టుగా గుర్తించారు. సో వీళ్ళందరినీ కూడా తరలించే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. సో ఈ 3 జిల్లాలు అంటే ఏదైతే హిమాయత్ సాగర్, గండిపేట ఈ దిగువ భాగం చూసుకుంటే ఈ 3 జిల్లాలో ఎన్ని నిర్మాణాలను గుర్తించినటువంటి అధికారులు మొదట్లో భాగంగా వీళ్ళను ఒక 3 నుంచి 4 రోజుల్లోగా తరలిస్తామని చెప్తున్నారు. వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వీళ్ళను అందరినీ కూడా తరలించేందుకు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరి మూసీ ప్రక్షాళన ఎంతవరకు సాధ్యమవుతుంది అనేటువంటిది కూడా కొంత ఆసక్తిగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎన్ని రోజులుగా వాళ్ళు పక్కా ఇళ్ళు నిర్మించుకొని ఉన్నటువంటి వాళ్ళు మరి ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా తరలిస్తామంటారు. సో మరి వాళ్ళందరూ కూడా తరలించడానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేటువంటిది కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. అంబర్పేటలో ఇప్పటికే అధికారులు సర్వే నిర్వహించారు. మూసీలో అక్రమంగా వెలిసిన నిర్మాణాలకు మార్కింగ్ చేశారు. ఇళ్లు ఖాళీ చేయాలని నిర్వాసితులను ఆదేశించారు. 2-3 రోజుల్లో వారిని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ ఇండ్లను ఇప్పుడే కొంతమంది అధికారులు గుర్తించారు. సో వాళ్ళ ఇండ్లకు ఇలా ఆర్బీఎక్స్ అంటూ కూడా కొంత ఇటు పెయింటింగ్ చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. అంటే ఇవన్నీ కూడా కూల్చివేతలో సిద్ధంగా ఉన్నట్టు
వీళ్ళు అధికారులు గుర్తించారు. దానికి అనుగుణంగానే ఇక్కడ కొన్ని ఈ ఆర్బీఎక్స్ అంటూ కూడా కొంత అధికారులు వచ్చి ఉదయాన్నే వచ్చి రాసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదంతా కూడా మలక్పేట్ శంకర్ నగర్ ఈ ప్రాంతంలో ప్రస్తుతానికైతే కొంత అధికారులు గుర్తించినటువంటి ఇండ్లకు ఇలా స్టిక్కర్లు వేశారు. చూడవచ్చు వెనకాలే మూసి ప్రవేశిస్తున్న పరిస్థితి ఇది. ఇక్కడ మరి ఎన్ని రోజుల నుంచి వీళ్ళు ఉంటున్నారు, సో మరి వీళ్ళకు అధికారులు ఏం చెప్పారు, సో వీళ్ళు మరి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనే విషయాలు వారితో అడిగి తెలుసుకున్నాము. సో ఎప్పుడు ఈ మార్క్ ఎప్పుడు వచ్చేసారు? 10ంటికి వేశారు సార్, 10ంటికి వేశారు. మీరు రాత్రికి ఇప్పుడు సామాన్లు మొత్తం రెడీ చేసుకొని పెట్టుకోండి, మీకు ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ వచ్చిన తర్వాత మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, మేము దాంట్లో వెళ్ళి ఉండాలా అంటున్నారు. మేము ఇక్కడ ఉండి ఇక్కడ బతికేవాళ్ళం, మేము మాకు చాలా దూరం ఇస్తే మాకు ఇబ్బంది అయింది సార్. పని చేయాలి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? 22 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం సార్. నేను హోటల్లో పనిచేస్తా. అంటే డబుల్ బెడ్రూమ్ ఏ ఏరియాలో ఇస్తామని మనం చెప్పారా మీకు? అధికారులు చెప్పలేదు సార్, ఫలానా సాట్ ఇస్తాము, అక్కడ ఇస్తాం ఇక్కడ ఇస్తాం అనేది ఏం చెప్పలేదు. ఖాళీ మీకు ఇది చెప్పారు, ఫోన్ వచ్చిద్దని చెప్పారు. ఏం తీసుకెళ్ళారు మీ దగ్గర? ఏమన్నా ఆధార్ కార్డులు అలాంటి ఆధార్ కార్డు తీసుకున్నారు సార్. మా పేరు పిలిచారు, పేరు పిలిచి ఆధార్ కార్డు తీసుకొని మీకు సాయంత్రం ఫోన్ వచ్చిద్దమ్మా, మీరు సామాన్లు రెడీ పెట్టుకోండి అని చెప్పారు. మరి మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? వెళ్ళడానికి ఇష్టం అంటే సార్, మాకు లోకల్లో ఏడైనా దగ్గర ఉండి చూపిస్తే మాకు కూడా దాంట్లో వాసనలో ఉండాలని ఏమన్నా ఇష్టమా సార్? అధికారులు వీళ్ళకు ఇక్కడికి వచ్చారు. సో ఇవన్నీ కూడా కూల్చివేస్తామని చెప్పి వీళ్ళకు వాళ్ళు చెప్పారు. సో ఈరోజు సాయంత్రం వరకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ వస్తువులను అన్నీ కూడా మీరు తరలించుకోవాలి, సిద్ధంగా ఉండాలని చెప్తున్నారు. సో ఇక్కడ ఎవరైతే ఈ నిర్వాసితులు ఉన్నారో వీళ్ళకి సంబంధించి ఆధార్ కార్డు అలాగే వీళ్ళ మొబైల్ నెంబర్లు అధికారులు తీసుకుని వెళ్ళారని చెప్పి చెప్తున్నారు. మీకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి వీటిని కూల్చివేస్తామని చెప్పి ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. అయితే గత 20-30 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఇక్కడే ఉంటున్నామని చెప్తా ఉన్నారు. సో వర్షం పడినప్పుడు కానీ అలాగే ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఉస్మాన్ సాగర్, గండిపేట గేట్లు ఎత్తినప్పుడు కూడా కొంత వరద నీరు వచ్చినటువంటి సందర్భంలో కొంత వీళ్ళ ఇళ్లలో కూడా వరద నీరు వచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పుడు కూడా ప్రస్తుతం ఇది మలక్పేట్ శంకర్ నగర్. సో ఈ ఏరియాలో, ఈ సరౌండింగ్ ఏరియాలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల, ఈ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే సో మేము ఇక్కడే కొంత జీవనోపాధి కలిగి ఉన్నాం కాబట్టి కొంత మాకు పని చేసుకోవడానికి కొంత ఈజీగా ఉంటుంది. ఎక్కడో దూరం ఉన్నటువంటి ప్లేసుల్లో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా ఈ మలక్పేట్ తదితర ఏరియాలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తే మేము వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా కొంతమంది అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇష్టపడని పరిస్థితి. సో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే వెళ్ళడానికి కూడా కొంతమంది సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రస్తుతం మనం ఇది మలక్పేట్ శంకర్ నగర్ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి స్థానికంగా లోకల్గా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇక్కడే కొంత ఈ లోకల్గా అంటే 5 నుంచి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో కొంత కేటాయిస్తే మేము ఇక్కడ స్థానికంగా కొంత జీవనోపాధి కలిగి ఉన్నాం కాబట్టి సో దాన్ని మళ్ళీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఓ 20 నుంచి 30 కిలోమీటర్ల సిటీ అవతల తీసుకెళ్తే కొంత మాకు జీవనోపాధి ఇబ్బంది కలుగుతున్నటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నప్పటికీ కనిపిస్తుంది. అయితే కొంతమంది మాత్రం అంటే కొంత 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడే మేము స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి కొంత వెళ్ళడానికి కొంతమంది కొంత ఆసక్తి చూపలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులు ఖచ్చితంగా 3 నుంచి 4 రోజుల్లో ఫేజ్ 1లో ఈ రివర్ బెడ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అధికారులు మాత్రం వీళ్ళను తరలిస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ప్రక్షాళన పేరుతో వేల కోట్లు దోచుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. పాకిస్తాన్ కంపెనీకి మూసీ బాధ్యతలను అప్పగిస్తున్నారని మండిపడుతున్నాయి. పరివాహక ప్రాంతాల్లో నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలకు సంబంధించి రివర్ బెడ్ అంటూ అధికారులు మార్క్ చేస్తూ ఉన్నారు. సో నిర్వాసితులను డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి తరలిస్తామని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు లక్షల్లో వెచ్చించి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రం మేము డబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళేది లేదని చెప్పి అధికారులను హెచ్చరిస్తున్నారు. ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా ఇటు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో వేల కోట్ల రూపాయలను దారదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పాకిస్తాన్ కంపెనీకి ప్రజల సొమ్మును దారదత్తం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పి ఆరోపణలు చేస్తుంది. మరి ఈసారైనా ఈ యొక్క మూసీ ప్రక్షాళన జరుగుతుందా లేదా వేచి చూడాలి. వీడియో న్యూస్ వినోతో కరెస్పాండెంట్ దిలీప్, సాక్ న్యూస్, హైదరాబాద్.